హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే అండి, వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఈవేళ నేను మీకు 10 నిమిషాల్లో అయిపోయే కర్రీ ఒకటి మీకు ఒకటి చూపిస్తానండి. టైం లేనప్పుడు, మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా చక్కగా ఇలాంటివి చేసుకుంటే మీ టైం అనేది చక్కగా సేవ్ అవుతుంది. ప్లస్ అందరికీ కర్రీ అయినట్టు ఉంటుంది. ముందుగా మనం మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఒక 10 బెండకాయలు, ఒక 5-6 వంకాయలు, అంటే బెండకాయ కూర చేయగా మిగిలిపోయిన బెండకాయలు అవి ఉండొచ్చు, లేకపోతే కొంచెం వంకాయలు కూర చేయగా మిగిలిపోయినాయి వంకాయలు అవి ఉండొచ్చు. ఇప్పుడు ఆ రెండిటితోనూ ఒక సింపుల్ కర్రీ చేసేద్దామండి. ఇగోండి బెండకాయలు తీసుకున్నాను కదా, బెండకాయలు నేను చూపించే సైజులో కట్ చేసుకోండి. మరీ చిన్నవి కట్ చేసుకోకండి, జిగురు వచ్చేస్తుంది ఎక్కువగా. కాబట్టి మీరు ఈ మాత్రం సైజ్ అనేది కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇగోండి మొత్తం బెండకాయలన్నీ కూడా ఇలాగ కట్ చేసేసుకున్నాను. ఆ మాత్రం సైజ్ అయితే సరిపోద్దండి. చిన్న ఇంచు సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇగోండి వంకాయకి కూడా మధ్యలోకి కట్ చేసేసుకొని నేనైతే పొడవుగా కట్ చేసుకున్నాను. మీకు కావలిస్తే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇగోండి ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఈ వంకాయలు అనేది నీళ్ళల్లో వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నల్లబడిపోతాయి. కాబట్టి నీళ్ళలో వేసుకొని ఉంచుకుంటే మనకి కండ్ర అనేది రాకుండా ఉంటుంది, చేదు రాకుండా ఉంటుంది, అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇగోండి మొత్తం వంకాయలన్నీ ఇలాగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. నేను ఈ కర్రీలో లాస్ట్లో కారం వేస్తున్నాను కాబట్టి ఒక పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను. మీరు మాకు కారం వద్దు, కారం స్కిప్ చేస్తాను అంటే మీరు ఇంకో పచ్చిమిర్చి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇగోండి కొంచెం కరివేపాకు కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇగోండి బాండీ పెట్టేసుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయలు, ఆ బెండకాయలు అనేది నూనెలో వేయించేసుకోవాలి. ఆ నూనెలో వేసుకొని వేయించేసుకోండి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. మనం హైలో పెట్టుకొని కనుక వేయించుకుంటే ఒక దగ్గరుండి ఒక 3 నిమిషాల్లో బాగా వేగిపోతాయండి బెండకాయలు. ఎక్కువ సమయం ఏమీ పట్టదు. కాకపోతే దగ్గరుండి కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉంటే చక్కగా మన బెండకాయలు అనేది వేగిపోతాయి. ఇగోండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మీరు బెండకాయలు అనేది వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల జిగురు అనేది రాకుండా ఉంటుంది మన కర్రీకి. అంటే మనం వంకాయతో కలిపి మనం ఈ కర్రీని చేస్తున్నాం కాబట్టి ఓన్లీ బెండకాయ అయితే మీకు నచ్చినట్టు ఫస్ట్ ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని తర్వాత వేయించుకోవచ్చు. ఇలా చేస్తే కనుక మీకు జిగురు లేకుండా ఉంటుంది. ఇప్పుడు మిగిలిపోయిన నూనెలోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అదంతా కూడా అందులో వేసేసుకోండి. అందులో వేసుకొని చక్కగా ఒకసారి అటు ఇటు కలిపేసి ఆ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కూడా వేయించుకోండి. కొంచెం ఉప్పు వేసుకుంటే మన ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి కాబట్టి కొంచెం చిన్న సాల్ట్ అనేది నేను వేసుకున్నాను. కొంచెం అటు ఇటు కలుపుకోండి. ఇగోండి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి అవుతున్నాయి కదా, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అందులో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. కొంచెం మసాలా ఫ్లేవర్ వచ్చినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం మీకు కావలిస్తే వెల్లుల్లి రెమ్మలు కూడా దంచి ఈ స్టేజ్లో అనేది మీరు వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం పాటు చక్కగా వేయించేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం వేయించుకుంటున్నాం కదండి అందులో వేసేసుకోండి. ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఒక 2 నిమిషాల పాటు మగ్గించేసుకోండి. మూత పెట్టించుకుంటే మనకి బాగా మగ్గిపోద్ది కాబట్టి 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకోండి. ఇగోండి కొంచెం మగ్గాయి కాబట్టి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయలన్నీ కూడా అందులో వేసేసుకోండి. అందులో వేసేసుకొని ఒకసారి అటు ఇటు బాగా కలిసేలాగా అంతా ఆ మిశ్రమాన్ని అంతా ఒకసారి అటు ఇటు కలిపేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, ఇందాక పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాను కదండి, మీరు పచ్చిమిర్చి వేసుకోకపోతే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకోండి. ఇగోండి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, మన ఇండియన్ స్పైసెస్ పసుపు, ఉప్పు, కారం
ధనియాల పొడి అన్నీ వేసేసుకొని ఒకసారి చక్కగా కలిసేలాగా ఆ కారాలు ఉప్పులు చక్కగా వంకాయలకి అంతా పట్టుకునేలాగా ఒకసారి అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆ వంకాయలు కనీసం ఒక 70% కుక్ అయిపోయేదాకా మనం కుక్ చేసుకోవాలండి. వంకాయలు అనేవి తొందరగానే మెత్తబడిపోతాయి. ఒక సిమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు గనక మనం మగ్గించుకున్నాము అంటే చక్కగా మన వంకాయలు అనేది మగ్గిపోతాయి. ఇగోండి వంకాయలు అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటున్నాయి కదా. ఇగోండి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక 70% దాకా కుక్ అయ్యింది కాబట్టి మనం ఇందాక వేయించుకున్నాం కదండి బెండకాయలు, ఆ బెండకాయలు కూడా ఆ వంకాయలతో పాటు కలుపుకొని ఒకసారి అంతా కలిపేసుకొని కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. కొంచెమే అంటే ఒక 5-6 టేబుల్ స్పూన్ దాకా ఉంటుంది వేసుకోండి. కొంచెం పులుపు బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం పులుపు అనేది వేసాను. ఇప్పుడు మీ గ్రేవీకి ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ అనేది పోసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా అటు ఇటు కలిపేసుకొని ఒక 3 నిమిషాలు కనుక మనం మూత పెట్టి మగ్గించుకుంటేనండి మొత్తం కర్రీ అంతా చక్కగా దగ్గర పడిపోయి ఇగురు కూరలు అంటారు చూడండి, అలా వస్తుంది. ఇదిగోండి చూడండి వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది. టేస్ట్కి కూడా చాలా బాగుందండి కర్రీ. ఇది 10 నిమిషాల్లో అయిపోద్ది. చక్కగా చేసుకొని మీ ఇంటి దగ్గర ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది చపాతీలోకైనా సరే బాగుంటుంది కర్రీ అనేది. జిగురు కూడా ఉండదు. చక్కగా మనం బెండకాయలు వేసాము, నీళ్ళు పోసాము, అయినా సరే జిగురే రాలేదు. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి అనేది మీరు చేసుకొని కామెంట్ సెక్షన్లో కనుక నాకు వీలైతే చెప్పండి ఎలా వచ్చింది అన్నది. నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదండి, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, లైక్ చేస్తేనే కదండి వేరే ఎవరికైనా చూసే అవకాశం అనేది ఉంటుంది. నా వీడియోస్ అనేది మిగతా వాళ్ళు కూడా కొంచెం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చూసిన తర్వాత ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే రియల్ లైఫ్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయాలి అనుకుంటే రియల్ లైఫ్ టాక్స్ 30 స్పేస్ ఇవ్వకుండా మొత్తం టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక నా యూట్యూబ్ ఛానల్ అనేది మీకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్.